అర్థం ఏమిటంటే, మల్లరంగమునందున్న బలరామ సహితుడై ఉన్న శ్రీకృష్ణుడు సామాన్య జనులకు ఒక మహారాజు వలె అద్భుతముగా కనబడుచుండెను. స్త్రీలకు ఆకృతి దాల్చిన నవ మన్మధుని వలె శృంగార పురుషుడై బాసిల్లుచుండెను. గోపాలులకు ఆత్మీయుడిగా వారిలో ప్రేమభావమును నింపుచుండెను. కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను. తల్లిదండ్రులలో శిశువు వలె వాత్సల్య భావమును నింపుచుండెను. కంసునకు మృత్యుదేవత వలె భయానముఖంగా గోచరించుచుండెను. ఒక అద్భుత పురుషుని వలె మూర్ఖులను కలవరపరచుచుండెను. యోగీశ్వరులకు శాంతస్వరూపమున పరతత్వముగా బాసిల్లుచుండెను. వృష్ణి వంశజులకు పరదేవత వలె పూజ్య భావమును కలిగించుచుండెను. ఇట్లు ఆ పరమ పురుషుడు వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లుచుండెను. అక్కడ ఉన్నది ఒక్కడే శ్రీకృష్ణుడు. కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా కనపడ్డాడు. కొంతమందికి ఏమో ఒక అద్భుతమైన